ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఉదయకాలసిన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్మంతులుగా మీరందరూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గత రాత్రికాలం అంతా కూడా చక్కని నిద్రను అనుగ్రహించి మరొక రోజు మన జీవితాలకు అనుమతించి మనందరినీ కూడా సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా మరొక రోజులకి అడుగుపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మీరందరూ మేము దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ఉదయకాలసమున దేవుని పాదాల చెంతకొచ్చి మనం చెల్లించాలి. అలా చెల్లించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అలా చెల్లించకపోతే ఇప్పుడే అలా చెల్లించండి. దేవుని పాదాలు పట్టుకుని దేవుని స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి, మహిపరచండి, ఘనపరచండి. ఆయన బిడ్డలుగా ఆయన ఆశీస్సులు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు ప్రతిరోజు మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో బ్రతకాలంటే దేవుని కృప ఉండాలండి. ఈ లోకంలో సురక్షితంగా సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా ఉండాలంటే దేవుని కృప కనికరం ఉండాలి. దేవుని కృప కనికరం లేకపోతే ఈ లోకంలో సురక్షితంగా సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా బిడ్డాపాపలతో బ్రతకలేం. ఈ లోకంలో ఒకడు ఉన్నాడు, వాడు వేరే విహారం చేస్తున్నాడు. ఎవరిని మింగేద్దామా, ఎవరిని కబలించేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు అంటే దేవుని పాదాలు ఒకటే శరణం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించావో నీ జోలికి రాలేడు వాడు. నీ చుట్టూ అగ్నికంచె చేస్తాడు దేవుడు, దేవదూతలను కాపలా పెడతాడు. నీ వైపు చూడటానికి కూడా వాడికి వణుకు పుట్టుద్ది. ఎందుకంటే వాడు దేవుణ్ణి ఆశ్రయించాడు, వాడిని ఏం చేయలేము. చూడండి, లోకంలో బలవంతుడు నీ పక్కనుంటే ఎవరన్నా వచ్చి నీ మీదకి వస్తారా? గొడవకైనా తగాదాకైనా ఇంకోదైనా రాగలుగుతారా? రాలేరు. వాడు వెనకాల బలవంతుడు ఉన్నాడు రోయ్, వాడు జోలికి వెళ్తే వీడు కాదు కానీ ఆడు కొడతాడు రోయ్ అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, మీరందరూ నా బిడ్డలుగా నా సన్నిధిలో ఉంటే, నాతో ఉంటే ఎవరు నేనేమి చేయలేరని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మరలా చెప్తాను. ఎందుకంటే మీరందరూ సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈలోక సంతోషాన్ని పొందుకోవాలి, పరలోక సంతోషాన్ని మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి మరలా చెప్తున్నాను. నాలాంటి వాళ్ళే కదండి మీరు కూడా, నీలాంటి వాడిని నేను కూడా. కాబట్టి దేవుడు నన్ను కాపాడుకున్నాడు కదా, నేను ఆశ్రయించాను, కాపాడుకున్నాడు. మరి నిన్ను కూడా కాపాడుకోవాలండి. నా దేవుడు నన్ను కాపాడినప్పుడు నేను నిన్ను కాపాడుకోవాలిగా. పెద్దోళ్ళు అంటారు కదా, హట్టు పెట్టినమ్మకి అట్టున్నర పెట్టమని. ఈ లోకంలో ఎవరికైనా చిన్న సహాయం మనం చేస్తే ఎన్నిసార్లు మనం వాళ్ళకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తామండి, వందనాలు చెప్తాం. అలాంటిది దేవుడు మన జీవితంలో ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు, ఎన్ని సహాయాలు చేస్తున్నాడు. అసలు ఇవన్నీ కాదండి, నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవరన్నా పెట్టగలరా ప్రాణం? ఈ లోకంలో ఎవరన్నా మొఖాన్ని ఉమ్ము వేయించుకోగలరా? ఈ లోకంలో ఎవరన్నా నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకోగలరా? ఈ లోకంలో ఎవరన్నా చేతులకు మేకులు కుట్టుకోగలరా? కాళ్ళకు మేకులు కుట్టుకోగలరా? దేహాన్ని అప్పచెప్పగలరా? ఎవరు అప్పచెప్పలేరండి. ఎవడెట్టపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలనుకునే లోకం అండిది. కాబట్టి మనం కళ్ళు మూసుకుని బతకూడదు, కళ్ళు తెరిచి బతకాలండి. కళ్ళు మూసుకున్నామో వచ్చి వాలిపోతాడు వాడు, బలైపోతాం వాడికి. అనుక్షణం కళ్ళు తెరుచుకుంటూ దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసే బిడ్డలుగా ఉంటే మన జోలికి ఎవరు రాలేరు కూడా. కాబట్టి ఈ మాటలు మీరు అందరూ గమనించాలని, ఎందుకు ఈ బిడ్డ మాతో చెబుతున్నాడో, ఈ బిడ్డ మాట విందాం. దేవుడి బిడ్డ ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రతిరోజు ఉదయకాలసం నా కుటుంబాన్ని దేవునికి అప్పచెప్తాను. ప్రతిరోజు నా బిడ్డ ప్రతిరోజు నా కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పి అప్పుడే ఏదైనా నేను పని చేసుకుంటాను అని ఆలోచన మీలోకి రావాలని, మీరందరూ సురక్షితంగా ఉండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని,
మీరందరూ ఆనందంగా ఉండాలని, ప్రతిరోజు కూడా సంతోషంగా జీవించాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వాడినండి నేను. ఎందుకో దేవుడు నాకు ఇది ఇచ్చాడు. అవునండి. కాబట్టి మీరందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను, నిద్రలేంగానే దేవుని పాదాలు పట్టుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదం జీవిస్తాడు. ప్రతిదినము కూడా సంతోషంగా ఆనందంగా గడిపేవారు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ మాటలు మీతో పంచుకున్నందుకు. మరి ఉదయకాల సమయంలో నిద్ర లేపాడు, ఆయన పాదాల చెంత తీసుకొచ్చాడు. ఆయన స్తుతించుకునే అవకాశాన్ని, ఆయన ఆరాధించుకునే అవకాశాన్ని, ఆయన ప్రార్థించుకునే అవకాశాన్ని, ఆయన మహిమపరిచే అవకాశాన్ని, ఆయన ఘనపరిచే అవకాశాన్ని, ఆయనతో మాట్లాడుకునే అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. అందరి బట్టి నేను ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుని, ఈ పరిశుద్ధ లేఖలో నుంచి ఓ చక్కటి వాగ్దానం నాకు ఈ ప్రభా నాతో మాట్లాడయ్యా, ఒక చక్కని మాట తెలియపరిస్తే ఆ మాటని నా హృదయంలో భద్రపరుచుకుని ఈ దినమంతా కూడా ఆ మాటని చేతపట్టుకుని నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని ఇవ్వు, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇవ్వు, నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని ఇవ్వు, నిన్ను మహిపరిచే భాగ్యాన్ని ఇవ్వు, నిన్ను గణపరిచే భాగ్యాన్ని అయ్యా. ఆ మాటని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించుకునే భాగ్యాన్ని, అనుక్షణం ఎందు భయభక్తులు జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా అని దేవుణ్ణి వేడుకున్నాను. అలాగే ఈ మాటల్ని ఎంతోమంది నీ బిడ్డలకి పంపించాలయ్యా, ఎంతోమంది నీ బిడ్డలకి పంపించాలి ప్రభా. ఈ మాటలు వెళ్ళటం వల్ల ఎన్నో కుటుంబాలు నీ వైపు తిరుగుతున్నారు, ఎంతోమంది జ్ఞానం కలిగి జీవిస్తున్నారు, ఎంతోమంది నీ ఎందు భయభక్తులు జీవిస్తున్నారయ్యా. ఎంతోమంది నీ బిడ్డని సన్నిధికి వచ్చి సంతోషంగా అందరూ నిన్ను ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, మహిపరుస్తున్నారు, నిన్ను గణపరుస్తున్నారయ్యా. అయ్యా ఈ మాటను ఎంతోమంది తెలియపరిచి ఈ మాట చేత పట్టుకుని నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని, నిన్ను మహిపరిచే భాగ్యాన్ని, నిన్ను సంతోషపరిచే భాగ్యాన్ని, నిన్ను ఆనందపరిచే భాగ్యాన్ని, నిన్ను గానపరిచే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించయ్యా. ఈ మాటను చేత పట్టుకుని అయ్యా ఈ దినమంతా కూడా సంతోషంగా జీవించే భాగ్యాన్ని బిడ్డలకి ప్రభా. అలాగే ఈ మాట వాళ్ళ జీవితాల్లో నెరవేర్చుకునే అవకాశాన్ని ఇవ్వని యేసుక్రీస్తులో వేడుకుంటున్నాను అయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుని వేడుకుని మీ దగ్గరికి వచ్చానండి. దేవుడు నాకు తెలియపరిచిన ఒక చక్కని మాటని దావీదు కీర్తన 18వ అధ్యాయం 25వ వచనం ద్వారా దేవుడు చక్కని మాటలు, అమూల్య మాటలు నాకు తెలియపరిచాడు. అవి మీతో పంచుకోవాలని ఆశపడి మీ అందరి మీ ముందుకు వచ్చానండి. మీ ముందుకు వచ్చాను. ఆ అవకాశం దేవుడే నాకు ఇచ్చాడు. నాకు కలిగింది కాదు, నేను రావాలంటే రాలేనండి. ఆయన ఇస్తేనే ఏదైనా చేయగలం, ఏదైనా తినగలం, ఏదైనా తాగగలం, ఏదైనా అసలు జీవం కలిగి ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనేనండి. కాబట్టి ఈ అవకాశం ఆయన నాకు అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. మీరు కూడా నమ్మాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు వినడానికి నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నిద్ర లేపుకున్నాడు, ఆయన పాదాల చెంతకు తీసుకొచ్చుకున్నాడు, ఆయన మాటలు వినే అవకాశం నాకు ఇచ్చాడు అనే నమ్మకం, విశ్వాసం మీలో ఉండాలని కోరుకుంటున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది చేసినా, ఏది పొందుకున్నా, ఏది సాధించినా నేను కాదు, నా దేవుడు అనుగ్రహం వల్ల నేను పొందుకున్నాను, నా దేవుడు అనుగ్రహం వల్ల నేను సాధించుకున్నాను, నా దేవుడు అనుగ్రహం వల్ల ఈ రోజున ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా బిడ్డాపాపలతో బ్రతుకుతున్నాము అని ప్రతిదీ కూడా దేవునికే క్రెడిట్ ఇవ్వాలి. మనం ఇవ్వాలండి. ఎందుకో చెప్పనా, నువ్వే ఆయన బిడ్డవి, ఆయన చేసుకునే బిడ్డవి. కాబట్టి నీలో ఏది జరిగినా మరి ఆయన వల్లే కదా, ఆయన వల్లే కదా. కాదు నేనే అంటావా? అనొద్దండి. నేనే ఇదంతా చేశాను, నేనే ఇదంతా సాధించాను, నేనే ఇంత గొప్పవాడిని అయ్యాను, నేనే కష్టపడ్డాను, నేనే జ్ఞానం కలిగి జీవించాను, నేనే తెలివి కలిగి జీవించాను, నేనే జాగ్రత్తగా రూపాయి కూడగట్టాను. కొన్ని కోట్ల మంది అదే చెప్తున్నారండి. ధనవంతులు అదే చెప్తున్నారు, పేదవాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కష్టపడుతున్నానండి, సంపాదిస్తున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, రెక్కలు ముక్కలు చేసుకుని. అవునా? రెక్కలు ముక్కలు చేసుకుని, రెక్కల ముక్కలు ఎవరిచ్చారా? ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఆ తెలివితేటలు ఎవరిచ్చారు? ఆ పని ఎవరు అప్పచెప్పారు? పిచ్చోడ, సర్వస్వం అంతా ఆయనే మనకు అప్పచెప్పాడు. ఎందుకంటే ఇవి చేసుకుని నా బిడ్డలు సంతోషంగా ఆనందంగా బ్రతకాలి, ఇలా కుటుంబ సమేతంగా వాళ్ళు గడపాలి, వాళ్ళకి కావాల్సిన ఆహారం ఈ విధంగా వీళ్ళకి సమకూర్చాలని అన్నీ సిద్ధపరిచి నేను ఇలా
నిలబెట్టుకున్నాడు. అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవట్లా ఈ లోకం, తెలుసుకోవట్లా. ఏది సాధించినా నేనే. వద్దండి, అలా అనొద్దు. అలా ఎప్పటికీ అనొద్దు. నువ్వే అన్నావనుకో ఎంత సంతోషపడతాడు, ఇంకా ఎన్నో మీ జీవితంలో చేస్తాడు. నేను అన్నావనుకో సరేరా కానీరా, కానీ చెయ్యమ్మా, నువ్వే సాధించుకున్నావులే, హ్యాపీగా ఉండరా అన్నాడనుకో ఉండగలుగుతావా? సంతోషం ఉండగలుగుతావా? గొప్ప కూలిపోతావు. లేదండి ఈ లోకంలో సంతోషంగా అనటం, కానీ అక్కడికి వెళ్ళలేవు. తీర్పులో ఉండాలి. ఏమంటాడు తెలుసా? నానా చాలా సాధించుకున్నట్టున్నావే, చాలా పొందుకున్నట్టున్నావే, థ్యాంక్స్ రా, మరేంటి సంగతులు చూస్తావా నీ చిట్టా అంటాడు, చూపిస్తాడు. అప్పుడు నోరేళ్ళ పెడతావు. ఇలా జీవించానా, ఇలా బ్రతికానా, ఇలా నేను అనుకున్నానా, ఆయన నా తండ్రి ఇచ్చాను అనలేదు నేను. అప్పుడు కళ్ళు తెలుస్తావు, మనోనేత్రాలు. కానీ ఉపయోగం ఉండదు అక్కడ తెలిసినాక. లాక్కెళ్ళిపోయి పడేస్తారు. మొన్న ఒక వీడియో పెట్టా, చూశారుగా? మన జీవితానికి సంబంధించి వీడియో పెట్టానండి. ఈ లోకం నుంచి అక్కడికి వెళ్ళాక మన బతుకులు ఎలా ఉంటాయో వీడియో పెట్టాను. చూడకపోతే చూడండి, ఒకసారి చూడండి. మన యూట్యూబ్లో దేవుని సన్నిధి మినిస్ట్రీ ఛానల్లో ఉంది, ఎప్పుడైనా చూడవచ్చు. కాబట్టి ఇవన్నీ మన హృదయంలో భద్రపరచుకోండి, జాగ్రత్తగా భద్రపరచుకోండి. డబ్బులు దాస్తున్నారే, డబ్బులు దాయిపోయినా పర్లేదు, కానీ ఈ మాటలు దాచుకోండి. ఈ మాటలు దాచుకుంటే మీ జీవితానికి సంతోషం, ఆనందం ఉంటుంది, మహానందం ఉంటుంది. వెళ్దామా దేవుని పరిశుద్ధ లేఖలోనికి? దావీదు కీర్తన 18వ అధ్యాయం 25వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపుదువు. ఏం చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? దావీదు గారు చెప్తున్నాడు, నా తండ్రి దయగలవాడు, ఆయన దయచూపువాడు ఎడల దయ చూపుతాడు. నేను దయ చూపించాను, ఆయన నాకు దయ చూపించాడు, నాకు నేర్పించాడు. అరే దయ కలిగుండు, జాలి కలిగుండు, ప్రేమ కలిగుండని. ఇవన్నీ నాలో ఉన్నాయి, మరి నీలో కూడా ఉండాలిరా తెలియపరిచాడు. అలాగే ఉన్నాను. అలాగే నాకు మరింత దయ చూపించాడు నా మీద. గొర్రెల కాపరినండి, గొర్రెల కాపరినటువంటి వాడిని రాజును చేశాడుగా. ఆయన దయ వల్లేగా, నా వల్ల అయిందా? నేను సాధించుకున్నానా అంటే ఆయన్ని అబద్ధికుని చేసినట్టే. కాబట్టి నా దేవుడి దయ వల్లే నేను ఈ రోజున మీ ముందుకు వచ్చి ఇదిగో ఇలా మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆనాడు ప్రజలతో పంచుకున్నాడు ఈ మాటలు. ఈనాడు ఈ మాటల్ని నా దేవుడు నా ద్వారా మీతో పంచుకుంటున్నాడు. అంతే. ఇది గమనించాలి, పరిపూర్ణంగా గమనించాలి. హడావుడి వద్దు సుమా, ప్రశాంతంగా వినండి ఈ మాటల్ని. ఏదో గబగబా వినేసి గబగబా వెళ్ళిపోదాం, ఏదో చెప్తున్నాళ్లే అనుకోబాకండి. ఈ మాటలన్నీ కూడా అమూల్యమైనవి, వెండి బంగారముల కంటే విలువైనవి, ముత్యం కంటే విలువైనది, టోటల్గా అన్నిటికంటే విలువైనది ఈ మాటలు. ఈ మాటలు నీ హృదయంలో ఉన్నాయనుకో, ఈ మాట ప్రకారం నువ్వు పాటిస్తున్నావు అనుకో, నీ జీవితానికి ఏ కొదవ ఉండదు, ఏ కొరత ఉండదు. ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకునే భాగ్యం ఉంటావు, కలిగి ఉంటావు. మరి విను శ్రద్ధగా. దయగల వారి ఎడల నీవు దయ చూపించేదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. ఇక్కడ ఏం అర్థమైంది మీకు? దయగలిగుండు, దయ చూపిస్తాను. ఓకేనా? యథార్థంగా ఉండు, యథార్థంగా నేను నీకు అన్ని మేలు చేస్తానంటున్నాడు. దయగలిగి ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? నువ్వు లేవనే ఆయన ఇప్పుడు ఈ సమయంలో మనకు తెలియపరుస్తున్నాడు. మనం ఎవరూ లేవండి, దయగలిగి లేవు. మన కళ్ళ ముందు
ఎంతోమంది విలువల్లాడిపోతుంటే తినడానికి తిండి లేక, కట్టుకుడిన బట్ట లేక, ఉండటానికి గుడి లేక అలో లక్షణాలు విలపిస్తుంటే మనమేమో పంచభక్ష పరణలు తింటూ సంతోషంగా ఆనందంగా బతుకుతున్నాం. అర్థమవుతుందా? క్రిస్టమస్ చూస్తే బిడ్డాపాపలతో కొత్త బట్టలు, పిండి వంటలు ఏంటి మరి అనేక రకాలుగా మనం సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. తండ్రి పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు, మనల్ని కాపాడాడని. ఇక్కడ గమనించావా? ఈ తోటి వారిని గమనించావా? వాళ్ళు నా తోటి వారు ఈరోజు పస్తున్నారేమో, వాళ్ళ బిడ్డలకి బట్టలు లేవేమో, కొనిపెట్టడానికి డబ్బులు లేవేమో, ఆ బిడ్డలు ఎలా ఉన్నారో, ఆ కుటుంబం ఎలా ఉందో, మనం సంతోషంగా ఉన్నాం, మన పక్కవారు సంతోషంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించావా? ఒకసారి లోకంలోకి వెళ్ళండి, చూడండి ఎంతమంది రోడ్ల మీద భిక్షాటనతో బ్రతుకుతున్నారో. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా 2 చేతులు జోడించి అడుక్కుంటున్నారండి, కాళ్ళు పట్టుకుంటున్నారు. నేను ప్రతిరోజు వెహికల్ మీద వెళ్తూ ఉంటే చూస్తూ కన్నీళ్లు కారుస్తానండి. అంతకన్నా ఏం చేయగలను? అంతకన్నా ఏం చేయగలనండి? దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని కృప కోసం ఎదురు చూస్తున్నాను. అయ్యా, ప్రతిరోజు వేడుకుంటాను, ఒక్క అవకాశమే ప్రభా, ఒక్క అవకాశం. కొంతమందినైనా నీ బిడ్డల్ని నీ సన్నిధిలో ఆశ్రయం కల్పించే భాగ్యాన్ని, కొంతమందికైనా నీ బిడ్డలకి ఆహారం పెట్టే అవకాశం, కొంతమందికైనా నీ బిడ్డలకు అన్ని రకాలుగా మేలు చేసే అవకాశమే అయ్యా. వచ్చి ఏడుస్తానని దేవుని పాదాలు చెంత. ఒక్క అవకాశం. ఇంతవరకు కాపాడుకున్నావే, ఇంతవరకు రక్షించుకున్నావే, నా కోసం ప్రాణం పెట్టావే, ఒక్క అవకాశమే ప్రభా అని దేవుని పాదాలు పట్టుకున్నానండి. దేవుడు నన్ను మెండుగా బొండిగా ఆస్వాదించాలని దేవుని కోరుకుంటున్నాను. మనిషి దగ్గర నేను సహాయం కోరుకోనండి. నాకు మనిషి సహాయం అక్కర్లేదు, మనిషి దగ్గర చేయి చాపను. ఎందుకంటే వాడు నా తోటి వాడే, వాడు నా అలాంటి వాడే. ఆయన కదా నేను అడగాల్సింది, నా తండ్రిని కదా, ఆయన కదా నాకు మేలు చేసేది, ఆయన కదా నాకు ఉపకారం చేసేది, ఆయన కదా నాకు సాయం చేసేది. ఈ లోకానికి సాయం చేసింది ఆయనేగా. ఈ లోకంలో ధనవంతులు ఉన్నారంటే ఆయన కృప వలే, మనం అయ్యింది కాదండి. కాబట్టి నేను దేవుణ్ణి ప్రతిరోజు వేడుకుంటాను, ఒక్క అవకాశమే అయ్యా, ఎంతోమందిని కాపాడి రక్షించి ఈ సన్నిధిలో ఆశ్రయం కల్పించాలి. నేను నా తల్లిదండ్రుల విషయంలో నేను తప్పు చేశాను, వీళ్ళు సక్రమంగా చూసుకోలేకపోయాను. కానీ ఒక అవకాశం ఇయ్యి, నా తల్లిదండ్రులు వాళ్ళని ఎంతోమందిని, అలాంటి వాళ్ళని ఎంతోమందిని కాపాడిని చేతికి అప్పచెప్పాలయ్యా. నేను చేసిన తప్పుని సర్దిద్దుకునే అవకాశం నాకు ఈ ప్రభు అంటూ దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తానండి ప్రతిరోజు కూడా. ఎందుకో తెలీదు, అలాంటి మనసు నాకు ఇచ్చాడు. నా బిడ్డలు చూస్తుంటే విలువలాడిపోద్ది నా ప్రాణం. కారులో వెళ్తుంటే చాలా వరకు నాకు తోచిన సహాయం చేస్తూనే వెళ్తూ ఉంటాను. కానీ ఏదో ఒక రోజు ఈ బిడ్డలకి సహాయం చేసే అవకాశం నా దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మకంతో, విశ్వాసంతో నేను బ్రతుకుతున్నానండి. ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నాను. అలాగే కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ లోకంలో, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. ప్రతి ఒక్క భేదవాడిని ఆదరించి కాపాడి సహాయం చేస్తే ఈ రోజున అలా అడుక్కుంటూ రోడ్ల మీద పాదాలు పట్టుకుని అడుక్కునే వాళ్ళు ఉంటారా అండి? ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి జాలి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కళ్ళ ముందు ఎవరు వచ్చినా సరే సహాయం చేసే మనసు మనం కలిగి ఉండాలండి. దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడు, ఎంత సహాయం చేస్తున్నాడు, ఎన్ని మేళ్ళు ఎన్ని సహాయాలు చేయకపోతే మనం ఈ రోజున సంతోషంగా ఉన్నామండి, ఆనందంగా ఉన్నాం. మనమేమో పూరి గుడిసి చూసి ఏడుస్తున్నాం, పూరి గుడిసేనా అని. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కేరా ప్లాట్ఫామ్, అక్కడే పడుకుంటున్నారు, అక్కడ నిద్రపోతున్నారు. ఒక చిన్న దోమ కుడితే గబగబా ఆల్అవుట్ తెచ్చి పెట్టుకుంటామే, వాళ్ళకి ఏ ఆల్అవుట్లు ఉన్నాయి? వాళ్ళకి వర్షం వస్తే ఎంతో జాగ్రత్తగా ఉంటామే, బయటికి వెళ్ళకుండా. మరి వాళ్ళ పరిస్థితి ఎంతండి? వర్షం వస్తే ఎక్కడ వాళ్ళు? వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఎంతమంది వంతెనల కింద, ఫుట్పాత్ల కింద, బస్టాండ్లలో, అలాగే రైల్వే స్టేషన్లో ఎంతమంది విలువలాడిపోతున్నారో గమనించండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎంతో ఇచ్చాడు. నీ రూపాయి ఉంటే 10 పైసలు వాళ్ళకి సాయం చేయి. 10 పైసలే,
రూపాయి కూడా వద్దు, 10 పైసలు సాయం చేయి. దానివల్ల ఎంతోమంది బాగుపడతారు, ఎంతోమంది కాపాడబడతారు, ఎంతోమంది సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నానండి, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది కలగాలంటే, ఆ మనసు నీకు ఉండాలంటే దయ ఉండాలండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, దయగల వారి ఎడల నువ్వు దయ చూపిస్తావయ్యా. దావి చెప్తున్నాడు, యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగాను ఉండువు. మరి దయ కలిగి ఉండావా? యథార్థ కలిగి ఉండావా? నీ దగ్గర పనిచేసే వాళ్ళకి యథార్థంగా వాళ్ళ రూపాయి వాళ్ళకి ఇస్తున్నావా? నువ్వు చేసే వ్యాపారం యథార్థంగా చేస్తున్నావా? నువ్వు చేసే ఉద్యోగం యథార్థంగా చేస్తున్నావా? నా బిడ్డలకి ప్రతిరోజు చెప్తానండి, నా కుమార్తె గొప్ప స్థానంలో ఉంది, అమ్మా ఎక్కడ కూడా లంచం తీసుకోవద్దమ్మా, ఎవరికి కూడా అన్యాయం చేయొద్దు, నీకు చేతనిద్దరికి సహాయం చేయి, మేలు చేయి, ఉపకారం చేయి, కానీ అపకారం చేయదు తల్లి. ఉన్నోడిని కొట్టు, లేనోడికి పెట్టు, అంతేగాని లేనోడిని బాధ పెట్టొద్దమ్మా అని చెప్తాను. నా కుమారుడికి చెప్తాను, నీ తోటి వారికి ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా ఇవ్వరా, చెయ్యి. ఎటువంటి సహాయం అయినా సరే నీ దగ్గర ఉంటే తప్పకుండా చెయ్యి, లేకపోతే నువ్వేం చేయలేవు. మరొక దావ చూపించు. నా కుమారుడితో పంచుకుంటాను ప్రతిరోజు కూడా. అలాగే ఈ సమయంలో మీతో పంచుకునే అవకాశం దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా దయగలిగి యథార్థంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. మరి మీరు కూడా యథార్థంగా దయగలిగి జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అలా చేసి చూడండి, మీ జీవితాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో, ఇంకెంతగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరందరూ ఈ మాటలు పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఇది నేను ఏడుస్తుంది కాదండి, నా దేవుడు నాలో ఉండి ఏడుస్తున్నాడండి. మన దేవుడు. నా బిడ్డలు అలా ఉన్నారు, నా బిడ్డలలో జాలి లేదు, దయ లేదు, యథార్థత లేదు. ఇది ఉంటే బాగుండే, అందరూ కూడా సంతోషంగా ఉంటారే, అందరూ కూడా ఆనందంగా ఉంటారే అనే ఆలోచన కలిగి మీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, విషయాన్ని మీరు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా దయగలిగి యథార్థత కలిగి జీవించండి. దేవుని బిడ్డలను పెంచుకుంటారు. మిమ్మల్ని చూసి ఎన్నో కుటుంబాలు మారుమనసు పొందుతాయి, ఎన్నో కుటుంబాలు రక్షణకు వస్తాయి, ఎన్నో కుటుంబాలు జీవం గల తండ్రి అయిన ఆయన నమ్మిన కుటుంబం ఈరోజు నమ్మబట్టే ఈరోజు యథార్థంగా ఉన్నారు, దయగలిగి ఉన్నారు అనే ఆలోచన కలిగి బండ హృదయాలు సైతం ముక్కలైపోతాయండి, మాంస హృదయాలు అయిపోతాయి. నవ్వుతాయి. దేవుడు చేయగలడు. మీలో మార్పు ఉంటే ఆ మార్పు ఎదురువాళ్ళు చూపిస్తే అంతకన్నా భాగ్యం, అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఆయన అదే కోరుకున్నాను నిన్ను నుంచి, నా నుంచి. దయచేసి ఈ మాటలు శ్రద్ధగా విని ఆ ప్రకారం మీరందరూ కూడా జీవించాలని, దేవునికి మరింత దగ్గరగా రావాలని, మీరు ఇంకా సంతోషంగా ఆనందంగా ఉండాలని, కుటుంబ సమేతంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని, ఈలోక సంతోషాన్ని పరలోక సంతోషాన్ని పొందుకునే భాగ్యం మీరందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత బాధపడుతున్నాడో. ఆయన మాట్లాడుతుంటే కళ్ళం నీళ్ళు బటబట కారిపోతాయి. నాకు ఎందుకో తెలియదు. కన్నీళ్ళు రమ్మన్నా రావండి, ఆయన వస్తేనే వస్తాయి. ఆయన ఏడుస్తున్న నా ద్వారా గమనించండి. నేను కాదు నేను ఏడుస్తాను నా మనిషిగా. ఒకరితో నాకెందుకండి, వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నేను నా బిడ్డలు బాగుంటే చాలు అనుకునే మనుషులు మనం కదా. అదే మనసు మనకుంది, దెయ్యం మనసు ఉంది మనలో. కానీ దేవుని మనసు ఉంటే ఇదిగో ఇలా కన్నీళ్ళు వస్తాయి, మీలోకి వస్తాయి. ఆయన గుర్తించండి.
గమనించండి, గమనించండి. నేనేమి కళ్ళకు రాసుకోలేదు, సినిమా యాక్టర్లకు నటించట్లేదండి. జీవిస్తున్నాను, ఆయన నాలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఏదో అంటారుగా గెలిచిన బ్రజును రాసుకుంటే ఏడుపు వస్తుందని. అది కాదండి, ఇదంతా న్యాచురల్, హృదయం నుంచి వస్తుంది. అంటే నాలో ఉండి నడిపిస్తున్నాడు, నాలో ఉండి బాధపడుతున్నాడు, మీ అందరికీ తెలియపరుస్తున్నాడు. గమనించి ఆ ప్రకారం మీరు అందరూ జీవించాలని మరొక్కసారి నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమైన విషయం చెప్పాలని ఉంది నాకు. రోజున నా కుమారుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. బయలుదేరి వెళుతున్నాడు. రేపటి నుంచి మీ ముందుకు రాలేను. నా కుమార్తె 26వ తారీఖు వస్తుంది. అక్కడి నుంచి మరలా మీ ముందుకు రాగలం. ఈ 10 రోజులు మీ ముందుకు రాలేను, ఎందుకంటే ఈ వీడియో తీసేవాళ్ళు లేరు. మరి ఎవరైనా ఈ బిడ్డలు ఈ యొక్క చూస్తున్న ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న ఈ వీడియో చూస్తున్న బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు ఎవరైనా ఉంటే వీడియో తీయడానికి నేను వస్తాను అంకుల్, నేను చేస్తానని రాగలిగితే ఎంతో మేలు చేస్తాడు దేవుడు మీకు. ఎందుకంటే ఇది ఎంతోమందికి వెళుతుంది. దేవుని మాటలు వెళ్ళాలని ఎంతోమంది దేవుని మాటలు విని సంతోషపడుతున్నారు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నా బాగు కోసం, నా జీవితాన్ని బాగు చేయడం కోసం మాట్లాడుతున్నాడని ఎంతోమంది ఫోన్ చేసి సంతోషపడి ఆనందపడి నన్ను పంచుకుంటున్నారు. అయ్యా, ఇంత కమ్మని మాటలు చెబుతున్నావు, మాలో ఉన్న లోపాలని మాకు ఎత్తు చూపిస్తున్నావు, ఎలా బతకాలో చూపిస్తున్నావు, ఎలా జీవించాలో చూపిస్తున్నావు, తెలియపరుస్తున్నావు. నువ్వు కాదు మాట్లాడేది, నువ్వైతే చెప్పవు. మనిషిగా చెప్పలేము, మేము చెప్పగలుగుతామా? చెప్పలేవు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడయ్యా, నీ ద్వారా మాట్లాడుతున్నా మాతో అని ఎంతోమంది సంతోషపడుతూ ఫోన్లు చేస్తూ ప్రార్థన చేయించుకుంటున్నారు. దయచేసి ఈరోజు నా బిడ్డ ప్రయాణం వెళ్ళబోతున్నాడు. 20 రోజులు లాంగ్ లీవ్ పెట్టి వచ్చాడండి. ఇందుకోసం మేము ముందుకు ఈ మాటలు తీసుకువెళ్ళాలని, దేవుని మాటలని మీకు తెలియపరచాలి. కొన్ని కోట్ల మందిని బిడ్డలు అల్లాడిపోతున్నారు. దేవుడు ఎలాంటి వాడు తెలుసుకోలేని పాత్రలు తెలుసుకునే విధంగా ఉన్నారు. దేవుడు జీవంగల దేవుడు ఎవరో అని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెలియపరుస్తున్నానా అని వీడియో తీసి మీ అందరికీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు, ఎడిటింగ్ చేస్తున్నాడు. ఎడిటింగ్ చేయాలండి, నేనైతే చెప్తాను. ఆ మాటలు పంపించాలంటే దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఆ ఎడిటింగ్ నా వల్ల కాదు. నా బిడ్డకి ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ తెలివితేటలు ఇచ్చాడు. ఎడిటింగ్ చేసి చక్కగా మీకు పంపిస్తున్నాడు. కాబట్టి నా బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించమని దేవుని కోరుకుంటున్నాను. అలాగే నా బిడ్డకు నా బిడ్డ తరపున ప్రార్థన చేయండి. వాడు ఇంకా దేవునిలో బలపడాలి, ఇంకా దేవునిలో బాగా బలపడాలి, ఇంకా వాడు ఎన్నో దేవుని పనులు చేయాలి. మా అందరికీ ఎన్నో తెలియని విషయాలు ఇదిగో ఇలా మా అందరికీ తెలియపరచాలని నా బిడ్డను గురించి ప్రార్థన చేయండి. నా 2 బిడ్డల గురించి ప్రార్థన చేయండి. నా కుటుంబం అంతా కూడా దేవునికి అంకితం అయిపోయాం, ఈ లోకానికి కాదు. దేవునికి అంకితం అయిపోయామండి. నా పని దేవుని పని చేయాలని, ఈ లోక పని చేయాలని కాదు. ఈరోజు నా బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఖాళీగా ఉండకుండా ఆయన ఇచ్చిందే. ఎప్పుడైతే మందిరం కడతారో, ఎప్పుడైతే సంఘం బలపడిద్దో వెంటనే నా 2 బిడ్డలను కూడా తీసుకొచ్చి నిలబెట్టేసుకుంటాడు ఆయన. ఆయనకు అప్పచెప్పుకున్నానండి, నా కుటుంబాన్ని ఆయనకు అప్పచెప్పుకుని సర్వాధికారం నీకు ఇచ్చేసాను. అదేమి లేదు, నువ్వేం చెబితే అదే చేస్తాం. నీ పని చేయాలి, మేము నీకు దాసులుగా బతకాలి. నువ్వు వ్యవసాయదారుడివి, మేము నీకు పనివారికి ఉండాలయ్యా. నువ్వు ఒక తోట వేసావు, ఈ తోటలో మేము పని చేయాలి. ఈ తోటలో పాదులు తీసి అన్నీ తీసి ఆ యొక్క చెట్లని బలపరచాలి. అది మా పని. పాలేరు పని మాట చెప్పాలంటే పాలేరు పని మాకు అప్పచెప్పు, అది మేము చేస్తాం. మాకు పై పని వద్దు, హెచ్చింపు వద్దు, మాకు తగ్గింపు కావాలి. ఈ లోకంలో ఏది ఎక్కర్లేదు మాకు. ఏది పొందుకున్నా నీకు దూరం అయిపోతాం. నీకు దూరం అయిపోతే ఏది మాకొద్దు, ఏది మాకొద్దు. నీకు దగ్గరేది మాకు అనుగ్రహించు. నాకు కానీ, నా బిడ్డలకు కానీ, నా భార్యకి, నా కుటుంబంలో ఎవరు వచ్చినా సరే, రాబోయే నా కోడలు అల్లుడి కూడా అలాంటి మనసు దయచేయి. అంతేగాని ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో పోగు చేయాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో ఆలోచన మాకొద్దు.
ఆ దేవుడితో ప్రతిరోజు వినవించుకుంటానండి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేనికి ఆశపడబాకండి. దేవుడు చేస్తున్నాడా, దేం చేస్తున్నాడని గమనించండి. సాతానుడు కూడా మనకి ఎన్నో రకాలుగా ఆస్వాదిస్తాడు, ఎన్నో రకాలుగా మేలు చేస్తున్న ఆశ తక్కువ తీరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండాలని. సరే, నా మాటలకు తీసుకుంటున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని నేను ఆస్వాదిస్తాను రా, నీకేం కావాలి నేను ఇస్తాను. ఎందుకు రా ఆయన దగ్గరికి, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తున్నా, నీకేం కావాలి చెప్పి నేను ఇస్తాను అని ఇస్తాడు. నీకేం కావాలి అన్నీ ఇస్తాడు. ఎందుకంటే చాలామంది అంటారు, అయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావు, సంతోషం, నీకు మేలు జరిగింది, సంతోషం. మేము దేవుని సన్నిధికి వెళ్ళలేదు, దేవుడు ఎవరో మాకు తెలియదు, జీవం కలిసి తెలియదు, మరి మాకు అన్నీ మేలు జరగలా, మాకు బిల్డింగ్లు కట్టుకోవాలా, మేము ఆస్తులు సంపాదించుకోవాలా, మేము హ్యాపీగా ఉండట్లా చాలామంది చెప్తున్నారు. ఇవన్నీ కూడా సాతాను కుట్ర. ఇవన్నీ పొందుకున్నావు, బాగానే ఉంది, పరలోక రాజ్యం రాగలవా? వచ్చే అర్హత నీకుందా? లేదు. ఆయనతో సహవాసం చేస్తేనే ఆ అర్హత ఉంటుంది. నువ్వు నేను స్నేహితులమే, బజార్లో చాలా చక్కగా మాట్లాడుకుంటాం, సంతోషంగా ఉంటాం, హోటల్కి వెళ్తాం, ఇద్దరు టిఫిన్ చేస్తాం, ఒక రోజు నువ్వు ఇవ్వచ్చు, ఒక రోజు నువ్వు ఇవ్వచ్చు, ఒక రోజు నేను ఇవ్వచ్చు. కానీ ఇంటికి వచ్చే అర్హత కావాలంటే నీ పర్మిషన్ కావాలి. అవునా కాదా? నేను అడగాల వద్దా? అడగకుండా నేను ఇంటికి రాగలుగుతానా? ఎవడరా నువ్వు, బజార్లో స్నేహం చేసిన మాత్రం నా ఇంటికి వస్తావా అంటావు కదా? అంటావా లేదా? అంటావు. మనిషి నైజం. దేవుడు ఒప్పుకుంటాడా? ఈ లోకంలో ఆయనతో కలుసుకోకుండా, ఆయన స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన ప్రార్థించకుండా, ఆయన మహిమపరచకుండా, ఆయన తండ్రిగా దేవునికి అంగీకరించకుండా ఆ రాజ్యానికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఈ లోకంలో ఉండగానే నీ కన్న తండ్రి ఎవరు తెలుసుకో, ఈ జీవితాన్ని ఇచ్చిన వాడు ఎవడో తెలుసుకో, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చిన వాళ్ళు తెలుసుకో. ఈరోజు ఇలా పచ్చని మెత్తిలో తింటున్నావు అనుకో, ఇది ఇచ్చింది ఎవరు తెలుసుకో. 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? లేవు. ఎందుకో తెలుసా? ఇలా ఉంటాయి బ్రతుకులని గమనించు. ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు. నువ్వు తగ్గించుకున్నావు అనుకో, ఆయన పెంచుతాడు. నువ్వు పెంచుకున్నావు అనుకో, ఆయన తగ్గిస్తాడు. అదే దీని అర్థం. నువ్వు తగ్గించుకో, ఇలా చేస్తానంటున్నాడు. నువ్వు ఇలా ఉన్నావు అనుకో, ఇలా చేస్తానంటున్నాడు. ఓకేనా? నీ జీవితం నీ చేతులను పెట్టాడు దేవుడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు, సర్వాధికారాన్ని ఇచ్చేసాడు నీకు. ఆ స్వేచ్ఛని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు, ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎఫెసీ పత్రికలో దేవుడు తెలియపరుస్తున్నాడుగా, నువ్వు ఎలా అయితే బ్రతుకుతావో అదే నీకు జీతం ఇస్తానంటున్నాడు. ఇక్కడ నీకు ఇచ్చిన ఆయుష్ని దుర్వినియోగం చేసుకున్నావు అనుకో, అక్కడ నిన్ను కాపాడేవాడు ఎవరు లేరు, రక్షించేవాళ్ళు ఎవరు లేరు, నీ ఏడుపు లేనివాళ్ళు ఎవరు ఉండరు. అదే ఇక్కడ నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జాగ్రత్తగా బతికావనుకో, అక్కడ ఏడుపులు ఉండవు, పెడబొబ్బులు ఉండవు, చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా బతకగలుగుతావు. అది గమనించు అని లేఖన ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రతిరోజు బైబిల్ చదవమనేది అందుకే నేను ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ముమ్మారు గడుపు చూడు. నువ్వు ఎలా ఉంటావో, నీ నడవడి ఎలా ఉంటుందో, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో, నీ జీవితం ఎలా ఉంటుందో, నీ కుటుంబం ఎలా ఉంటుందో నీకే తెలుసుది, నేను చెప్పటం కన్నా కూడా. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని సామెతల్లో పక్కగా రాసిపెట్టాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకుంటారని లేఖనం రాసిపెట్టాడు. దేవుని యందు భయభక్తులు జీవించడమే ప్రధాన కారణం. నిజదేవుడు ఎవరో తెలుసుకోవటమే ప్రధాన కారణం. జీవంగల తండ్రి ఎవరో తెలుసుకోవటమే ప్రధాన కారణం. ఇవన్నీ నువ్వు తెలుసుకుంటేనే ఆ రాజ్యానికి అర్హుడివి. ఇవన్నీ నాకు వద్దులే అనుకుంటే ఫుల్ ఎంజాయ్ చెయ్యి. దేవుని నాపడు, దేవుని మందలించడు, దేవుని కొట్టడు, తిట్టడు, ఏమనడు. నువ్వైతే అంటావు నీ భార్యని, నువ్వైతే అంటావు నీ భర్తని, నువ్వైతే అంటావు నీ బిడ్డల్ని, కానీ ఆయన అనడు.
చిన్నదానికి పెద్దానికి కూడా కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం మనం ఈ లోకంలో. కానీ నన్ను అస్సలు టచ్చే చేయడు. ఎందుకంటే నేను స్వేచ్ఛని చేశాను. ఈ లోకంలో నిన్ను టచ్ చేయను. నువ్వు వస్తావు, కాపాడుకుంటా అని అడుగుతున్నాడు. ఆయన చెప్తున్నాడు లేఖనాల ద్వారా. ఈ మాటలు మీరు గమనించండి. ఎంతో అమూల్యమైన మాటలండి ఇవి. ఈ మాటలు మరలా 10 రోజుల తర్వాత మీతో మాట్లాడుకునే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. లేదా ఈరోజు ఈ లోపల ఆత్మీయ బిడ్డ ఎవరిని వచ్చి, నానా నేను తీస్తాను వీడియో, నేను ఎడిటింగ్ చేస్తాను, నాకు వచ్చు, నేను పంపిస్తానని ఎవరైనా ఆత్మీయ బిడ్డ దేవుడు పంపిస్తే తప్పకుండా నేను ప్రతిరోజు వాగ్దానం పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన నాకు అనుగ్రహం ఇస్తే ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదండి. ఆయన ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది. ఆయన ఆజ్ఞ ఉంటేనే నెరవేరుద్ది. ఈ మాట దేవుడు ఎందుకు తెలియపరిచాడు తెలుసా? నాకు ఈ టెలిఫోన్ ఈ యొక్క లైవ్ ద్వారా ఎవరైనా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారేమో, నా బిడ్డకి సాయం చేసేవాళ్ళు ఉన్నారేమో, నేను నా బిడ్డ ద్వారా మాట్లాడి పంపించడానికి అవకాశం ఉంటుంది. అతని మనసు ఎవరికి ఉందేమో తెలుసుకుందామని మాట్లాడుతున్నాడు. కాబట్టి గమనించి ఎవరైనా దేవుని ఆత్మ కలిగి జీవంగల దేవుడు ఆయన మాటలు ఎంతోమంది దగ్గరికి వెళ్ళాలి, ఆగకూడదు ఈ మాటలు అనుకుంటే వచ్చి ప్రతిరోజు ఉదయకాలసిన దేవుని మాటలు లైవ్ ద్వారా పంపించడానికి ఎడిటింగ్ చేసే ఆ జ్ఞానం మీకుంటే వచ్చి సహాయం చేయండి. తప్పకుండా పంపిస్తాడు. దేవుడికి ఎంతోమంది తెలియపరుస్తాడు దేవుడి మాటలు. మరి అవకాశం ఎవరికి ఉందో నాకు తెలియదు. దేవుడు ఎవరిని పంపిస్తాడో నాకు తెలియదు. లేదా 10 రోజులు విశ్రాంతి తీసుకున్నానా, పర్వాలేదులే, నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ ద్వారా మళ్ళీ నేను బయటికి వెళ్తాను, లేరు నా మాటలు బయటికి వెళ్తాయిలే, తొందరపడబోకున్నానా. ఈ లోకంలో ఎంతమంది ఎవరు సహాయం చేస్తారా పిచ్చోడా? నా మటుకుని నీ ద్వారా మాట్లాడాను, ఆ మాటలు విని చేశారనుకో, నిజంగా వాడు నా బిడ్డే. చేయలేదనుకో, ఇంకా లేదు, తెలుసుకోలేదు, ఈ బిడ్డలు నా విలువేంటో తెలుసుకోలేదు అనుకుంటాం. దట్స్ ఆల్ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మాటలు మీరు గమనించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇలా దయగలిగి యథార్థం కలిగి జీవించాలని, దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవాలని, దీర్ఘాయుష్మంతులుగా మీరు అందరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి. నేను చెప్పాను, పాటిస్తున్నారో నాకు తెలియదు, పాటించండి. దావీదు కీర్తన 23, దావీదు కీర్తన 27, దావీదు కీర్తన 34, దావీదు కీర్తన 54, దావీదు కీర్తన 86, దావీదు కీర్తన 90, దావీదు కీర్తన 91, దావీదు కీర్తన 103, దావీదు కీర్తన 121, దావీదు కీర్తన 128. అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆ మాటలు దేవుని మాటలు. అవి ఆ యొక్క అధ్యాయాలు ఎంత విలువైనవి అంటే మీ తలరాత్రిని మార్చే అంత విలువైనవి అవి. మరి చదువుతున్నారో నాకు తెలియదు. ఆ మాటలు దేవుడు మీకు పంపిస్తుంది, మీరు వినే అవకాశం దేవుడు మీకు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇవ్వాలని కోరుకున్నాను. దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తున్నాను. అన్నా ఇదిగో యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి మాటలు తెలియపరిచాను, నాకు తెలియపరిచావు కదా, ఏ మాటలు నీ బిడ్డలకు తెలియపరిచాను. చదువుకోండి, దేవునితో సహవాసం చేయండి చెప్పానయ్యా అని. మరి ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు, ఎంతమందికి దేవుడు అలాంటి మనసు ఇచ్చారో నాకు తెలియదు. అందరూ దేవుని ఆత్మతో కలిగి ఉండాలని, అటువంటి మనసు మీ అందరూ కలిగి ఉండాలని, ఈ మాటలు ఎంతోమంది పంచే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని సన్నిధి మినిస్ట్రీ సన్నిధిని యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అలా కొట్టడం వల్ల మీరు పొందుకోవటమే కాకుండా ఎంతోమంది పొందుకుంటారు ఈ మాటల్ని. ఎంతోమంది మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతారు. ఈ లోకంలో నిజ దేవుడు ఎవరో తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నారు, జీవంగల తండ్రి తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కిటకిటలాడిపోతున్నారు, ఎన్నో బాధలకి, సమస్యలకి, ఇరుకులు, ఇబ్బందులకి అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎలా బ్రతకలో తెలియని పరిస్థితి, ఎలా జీవించాలో తెలియని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. వాళ్ళందరికీ మనం ఒక మార్గాన్ని ఇస్తే వాళ్ళకి అవుతాం. జీవంగల తండ్రి ఈయన ఆశ్రయించాలా, ఈయన నా తండ్రి, ఈయన నా దేవుడు, ఈయన నాకు జీవం పోసిందని తెలుసుకొని ఆయన సన్నిధికి వస్తారు. వచ్చినోళ్ళు అదృష్టవంతులు, రానోళ్ళు అంతకన్నా అదృష్టవంతులు లోకంలో మరొకటి ఎవరు ఉండరు. కాబట్టి నేను ఆ ప్రయత్నం చేయాలి.
దేవుడు చెప్తున్నాడు, నీ ప్రయత్నం నువ్వు చేయి, చెప్పు, వింటే ఓకే, వినపోయినా ఓకే, నీ తప్పు ఉండకూడదు, రేపొద్దు నీకు కూడా ఉంటుంది. నీకు నేను అడుగుతాను, నువ్వు విన్నావుగా నా గురించి, నా బిడ్డ ద్వారా నీకు తెలియపరిచాడుగా, నువ్వు ఎంతమందికి తెలియపరిచావు, నువ్వు బాగుపడ్డావుగా, ఎంతమందిని బాగు చేసావు అడుగుతాడు. లేదయ్యా, నా కుటుంబం బాగుందలే కానీ సంతోషంగా ఉన్నావు, నీ సన్నిధికి వచ్చావు, నేను ఆరాధించాను, ప్రార్థించాం, మహిపరిచాం, నేను కనపరిచాం, నువ్వు నిజంగా జీవంగల దేవుడు నమ్మావయ్యా, నువ్వు నమ్మితే సరిపోద్దా? నీ పక్కనోడిని కాపాడవా? నీ పక్కనోడు నరకానికి వెళ్ళిపోతే నీకు సంతోషమా? నువ్వు పరలోకానికి వచ్చి నీ బిడ్డలు నరకానికి వెళ్తే సంతోషమా? నీ భర్త నరకానికి వెళ్తే సంతోషమా నీకు? లేదయ్యా, నీ భర్త కావాలి, నీ బిడ్డలు కావాలి, పక్కోళ్ళు వద్దా? నీ స్నేహితులు వద్దా? నీ బంధువులు వద్దా? వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోవాలా? నేను నీకు అటువంటి మనసు నీకు ఇచ్చానా? నా మనసు నీకు ఇవ్వలేదా? నా దయ నీకు ఇవ్వలేదా? నా యథార్థం నీకు ఇవ్వలేదా? చెప్పలేదా నా బిడ్డ? నా బిడ్డ ద్వారా నేను మాట్లాడక నువ్వు గమనించలేదా అడుగుతాడు. ఏం చెప్తారు రేపు పొద్దున? ఇంతే. ఏం చేస్తారు తెలుసా? పిలుస్తారు దేవతలు పిలిచి, తీయమ్మా ఈ చెత్తని చెత్తలో పడేయి, నిప్పుల్లో పడేయమ్మా, కాలిపోద్ది, వేస్ట్ ఈ చెత్త అంటాడు. నువ్వు చేయట్లా? ఎల్లుడిసి శుభ్రంగా చెత్తను తీసుకెళ్ళి ఏం చేస్తున్నా? రోడ్డు మీద పోస్తున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాకి వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు. ఊడిచేది ఎవరు? దేవుడు. ఎత్తుకెళ్ళేది ఎవరు? దేవదూతలు. కాల్చేది ఎవరు? వాళ్ళే. ఇక్కడ ఉంది, అక్కడ అదే ఉంది. గమనించాలి, గమనించినానా? ప్రతి ఒక్కరూ గమనించండి ఈ మాటలు. ఏ లెక్క తీసుకోవచ్చు సుమా, ఇది కథ కాదు, నటన కాదు, ఏదో 4 మాటలు వెళ్ళిపోదామని. నేను వెళ్ళిపోయావో చాలా నష్టపోతావు. ఈ మాట హృదయంలో భద్రపరుచుకున్నావో నీ జీవితం ధన్యమైపోద్ది. అస్సలు ఎంత సంతోషంగా ఉంటావో నీకు తెలీదు. నేను రుచి చూచానండి, రుచి చూచి నీకు చెప్తున్నాను, నేను పొందుకుని నీకు చెప్తున్నాను. మీరందరూ పొందుకోవాలని, మీ ద్వారా ఎంతోమంది పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోకరక్షకుడా, లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా, మనసారా చెల్లించుకుంటున్నాను. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మా ఆరాధనకి గురువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాప విడిపించాలని తండ్రి మతి ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాటకుండా దేవుని నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. ఉదయ కాలసంన ఇదిగో ఈ యొక్క లైవ్ ద్వారా నీ బిడ్డలతో, నా ద్వారా నువ్వు నాతో నీ బిడ్డలతో మాట్లాడుతున్నందుకు ముందుగా నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానయ్యా. ఎన్నో విలువైన మాటలు నీ బిడ్డలకు తెలియపరిచావు, దయ గురించి తెలియపరిచావు, యథార్థ గురించి తెలియపరిచావు. ఈ రెండో మీలో లేవురా. ఇదిగో ఈ మాటలు వినాకైనా ఈ దయని, యథార్థతని మీ హృదయంలో పెట్టుకోండిరా, దయ చూపించండిరా, యథార్థంగా బతకండిరా అని చెప్పకనే మా యొక్క చెంపలు వాయించేసావు. చాలా సంతోషం నాన్న. ఎందుకంటే మా బాగు కోరేవాడు అయ్యా నువ్వు. మమ్మల్ని మా కీడు కోరేవాడు కాదు, మనం బాగు చేయాలని ఆశపడే తండ్రివి నువ్వు. నిజమైన తండ్రివి, జీవంగల తండ్రివి అయ్యా. ఈ మాటలు నీ బిడ్డలందరూ కూడా తెలుసుకొని, ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యం నీ బిడ్డలందరూ కలిసి, నీ బిడ్డలందరూ కూడా ఉండాలని, పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అవును, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఇలా జీవించాలని కోరుకుంటున్నాను. ఆ ప్రకారం జీవించాలని ఆశపడుతున్నాను. అటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాను అయ్యా. అటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేయి. విని విడిచిపెట్టే వారికి ఉండకూడదు ప్రభా. విని ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే బిడ్డలుగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఉండాలని, ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నానయ్యా. ఈ మాటల్ని నీ బిడ్డలు ఎంతోమందికి పంపించే విధంగా అటు మనసుని బిడ్డకు దయచేయమని కోరుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎన్నో కుటుంబాలు విలువలాడిపోతున్నాయి ప్రభా.
ఎన్నో కుటుంబాల్లో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నారయ్యా. అనేకమైన వ్యాధులతో, రోగాలతో హాస్పిటల్లో పాలైపోతున్నారు ప్రభా. అనేకమైన అక్కర్లు నీ బిడ్డ వెలువల్లాడిపోతూ చావలేక బ్రతుకుతున్నారు, బ్రతకలేక చస్తున్నారయ్యా. ఎంతోమంది రోజున ఎన్నో కుటుంబాలు ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు ప్రభా. చిన్న పెద్ద తేడాతో చచ్చిపోతున్నారు. పరీక్షల్లో మార్కు తప్పితే చచ్చిపోతున్నారు. నేను బాగా చదవలేను, నా వల్ల కాదు అని చచ్చిపోతున్నారయ్యా. చచ్చిపోతే ఫలితం ఉంటుందా? 25 ఏళ్ళు కని పెంచి పెద్ద చేసుకున్నారే, నేను చనిపోతే నా బిడ్డలు, నా తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారో అని గుర్తించలేకపోతున్నారు ఆ బిడ్డలు. ఎందుకంటే వాళ్ళు సాతానుడు దొరబడిపోయాడు. నువ్వు లేవు వాళ్ళల్లో, నిన్ను కోరుకోలే వాళ్ళు. నిన్ను కోరుకుంటే ఈరోజు నేను తప్పాను, పర్లేదు, నా తండ్రి నాకు సాయం చేస్తాడు, మరొకసారి పాస్ అయ్యే అవకాశం నా తండ్రి నాకు ఇస్తాడని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నీతో సహవాసం చేయట్లేదు. ఆ తల్లిదండ్రులు దేవుని బిడ్డలుగా లేకపోతమే దీనికి కారణం. జీవంగల తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతే తల్లిదండ్రులు బిడ్డలను పోగొట్టుకుంటున్నారు. జీవంగల తండ్రి దేవుడు నా తండ్రి యేసయ్య అని తెలుసుకుంటే ఆ బిడ్డలను అలా పోగొట్టుకునేవాళ్ళు కాదు, ఆ బిడ్డలా కోల్పోయేవాళ్ళు కాదు. ఇది ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం గమనించాలని కోరుకున్నాను. ఈరోజు నా బిడ్డలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అని సంతోషపడుతున్నారు, కానీ ఇవన్నీ నా దేవుడు నాకు ఇచ్చాడని, జీవంగల తండ్రి ఆయన ఇచ్చాడని తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి కుటుంబం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. జీవంగల తండ్రి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనే నా జీవితంలో ఇలా ఇన్ని గొప్ప కార్యాలు నా కుటుంబంలో, నా బిడ్డలో, నా భార్యలో చేశాడని తెలుసుకుని పాదాల చింతకు రావాలని కోరుకున్నానయ్యా. అటువంటి మనసుని బిడ్డలందరికీ దైత్యమని యేసుక్రీస్తులో వేడుకున్నాను తండ్రి. అవునయ్యా, నీ బిడ్డలందరినీ కాపాడమని కోరుకున్నాను, రక్షించమని కోరుకున్నాను. నువ్వు ఎంతోమంది సేవకులు ఎన్నుకున్నావు, సేవకులు ఎన్నుకున్నావు, వాళ్ళందరిలో కూడా నీ ఆత్మతో నింపునానా. ఈరోజున ఎంతోమంది ఈ రోజున నీకు వ్యతిరేకంగా, విరుద్ధంగా జీవిస్తున్నారు. వాళ్ళందరినీ క్షమించు తండ్రి, వాళ్ళ అపరాధాలు మన్నించు. ఒక అవకాశం మా బిడ్డలకి, నీకు అప్పచెప్పిన బాధ్యతను దుర్వినియోగం చేస్తున్నారని ఆ బిడ్డలను గద్దించయ్యా, గద్దించు. పరిశుద్ధ లెక్కలో ఉన్నట్టుగా నా బిడ్డలకు ప్రకటించండి రా. నా బిడ్డలు నశించిపోతున్నారు, మందిరానికి వస్తున్నారు కానీ ఉపయోగం లేకుండా పోతుందిరా అని ఆ బిడ్డలతో మాట్లాడు ప్రభువా, మాట్లాడయ్యా. ఈరోజు ఎంతోమంది సేవకులు, సేవకురాలు ఒకరొకరు దూషించుకున్నారు, ఒకరినొకరు అవమానపరుచుకుని, ఒకరొకరు కించపరుచుకుని, ఒకరికొకరు హేళన చేసుకుంటున్నారయ్యా. అలా జరగకూడదని నేను ఆశపడుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క సేవకుడితో, మా సేవకురాలతో మాట్లాడు ప్రభా. మీరు అందరూ కూడా నేను అనుకున్న బిడ్డలరా. మీ అందరికీ ఒకటే పరిశుద్ధ గ్రంథం ఇచ్చాను. ఎవరు ఎక్కువ తక్కువ లేదురా, ఎవరు ఎక్కువ తక్కువ లేదు, ఎవరు సీనియర్లు జూనియర్లు లేదు. అందరూ కలిసి దేవుని సువార్త ప్రకటించండి రా, కలిసిమెలిసి ప్రకటించండి. నా నామాన్ని గణపరచండి కానీ నా నామాన్ని అవమానపరచబాకండి రా అని నీ బిడ్డలతో మాట్లాడు ప్రభువా, మాట్లాడు నాన్న. ఇదేమంతా నీ బిడ్డలందరికీ తోడుగుండి అన్ని విషయంలోనే సహాయం అందించయ్యా. ఎన్నో విలువైన మాటలు నీ బిడ్డలకు అందించావు. ఈ మాటలని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించయ్యా. ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నానయ్యా. ఈ బిడ్డను వాడుకుంటున్నందుకు, ఒక పాత్రగా ఈ బిడ్డను వాడుకుంటున్నందుకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందపడుతున్నాను. అలాగే ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా సంతోషపడే విధంగా ఉండాలని కోరుకున్నాను. నా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఎన్నో విషయాలు తెలియపరిచాడు. ఈ ప్రకారం నేను జీవించాలని ఆలోచన బిడ్డలకు కలగచేయమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నానయ్యా. ఉదయకాల సమన నా కొల్లూరు గ్రహంలో ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పచెప్పుకున్నానయ్యా. నా దేవుని సన్నిధి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పచెప్పుకున్నాను. నా స్నేహితుల కుటుంబాలను, నా బంధువుల కుటుంబాలను, ఆత్మీయ కుటుంబాలని అందరినీ కూడా పేరు పేరు చేతికి అప్పచెప్పుకున్నాను. నా దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రభా. నీ సన్నిధికి వస్తున్నారు, నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, నేను ప్రార్థిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ, నేను తండ్రిగా దేవునికి అంగీకరించి కూడా ఇంకా ఈ లోకానుసారంగా బ్రతుకుతున్న కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబంలో ఉదయకాల్సిన చేతికి అప్పచెప్పుకున్నాను. దేశంలో 145 కోట్ల జనాభా పైచిలికే ఉన్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు ఉదయకాల్సిన చేతికి అప్పచెప్పుకున్నాను. ఇదిగో యూట్యూబ్ ద్వారా చూస్తున్న ఎంతోమంది బిడ్డల్ని నీ చేతికి అప్పచెప్తున్నాను. నిన్ను ఆశ్రయించి నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నాను. నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకో. ఏ కుటుంబంలో ఏ కొరత ఉందో, ఏ కుటుంబంలో ఏ కొరత ఉందో, ఏ కుటుంబంలో ఎలాంటి కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నారో, ఎలాంటి వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారో, ఎలాంటి అక్కర్లు ఉన్నారో నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని అవన్నీ కూడా వాళ్ళ నుంచి తీసివేసి వాళ్ళకి చక్కగా వాళ్ళని నీ ఆశీర్వాదాలు దీవులు అందించి ఆ బిడ్డలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, మరి ఎంతో సంతోషంగా నీ మాటలు వినే అవకాశాన్ని నీ బిడ్డలకి ఇవ్వమని కోరుకుంటున్నాను. నీ బిడ్డ చుట్టూ, నీ బిడ్డల కుటుంబం చుట్టూ అగ్నికచ్చి నాటమని కోరుకున్నాను. దేవదూతలను కాపలా పెట్టమని కోరుకున్నాను. సాతానుకు తావు లేకుండా, దురాత్మకు చోటు లేకుండా, సైతానికి తావు లేకుండా యేసుక్రీస్తులో దురాత్మను బంధిస్తున్నానయ్యా, బంధిస్తున్నాను. అందరిని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నీ బిడ్డలందరినీ కాపాడి దినమంతా కూడా నీ బిడ్డలకు తోడుగా అన్ని విషయాలను సహాయం అందించు. నీ ఆశీస్సుతో నీ ఆశలు దేవుడు అందించు. ఈరోజు ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తున్నావో ఆ బాధ్యత నెరవేర్చడానికి నీ సహాయం సహకారం నీ బిడ్డలకు అందించు. ఈరోజు నీ బిడ్డలకు కావలసిన అనుగ్రహ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించు.
ఈరోజు నీ బిడ్డకు అందించిన ఈ వాగ్దానాన్ని ఒమ్మారు ఎత్తి పట్టుకుని నేను స్తుతించుకునే భాగ్యాన్ని నీ బిడ్డకు అనుగ్రహించు. అటువంటి మనసు నీ బిడ్డకు దయచేయి. ఈ దినమంతా కూడా నీ బిడ్డకు కావలసిన ఈరోజు కావలసిన అనుదిన ఆహారాన్ని ప్రసాదించుతాండి. ఈ దినమంతా నీ బిడ్డకు తోడుగుని అన్ని విషయాలు నేను సహానందించి అయ్యా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వెడికినవన్నీ కూడా నీ బిడ్డలు నీ ద్వారా పొందుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాలను, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవత దేవునికి మీ అందరికీ అనుగ్రహించును గాక. నా దేవుని చిత్తమే మీ జీవితంలో జరిగించును గాక. ఈ దినమంతా నా తండ్రికి తోడుగుండి అన్ని విషయాల్లో తన్ని సహాయం దయచేయను గాక. మీ జీవితంలో తండ్రి అద్భుతమైన ఆశ్చర్యంగా జరిపించి దేవుని సన్నిధిలో కొన్ని వేల మంది సమక్షంలో తను మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టును గాక. జీవగ్రంథంలో మా తండ్రి నీ పేర్లు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మీ అందరినీ కూడా తండ్రి మిమ్మల్ని వారసులుగా చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నారుగా, చాలా చక్కని మాటలు విన్నారు, విలువైన మాటలు విన్నారు. ఈ మాటలు మీరు గమనించి హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవిస్తూ ఎంతోమందికి మీకు తెలియపరిచేవారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా వందనాలు. రేపు మీ ముందుకు రావాలంటే నాకు ఒక టెక్నీషియన్ కావాలి. నా బిడ్డ ఈరోజు ప్రయాణమే వెళ్ళబోతున్నాడు. మరి దేవుడు కనికరం ఉంటే, దేవుడు ఈ వాగ్దానం ఆగకూడదు అని దేవుడు అనుకుంటే తప్పకుండా టెక్నీషియన్ నాకు పంపిస్తాడు. వాగ్దానం ఆగకూడదంటే, లేదు పర్లేలేనా 10 రోజులు ఆపలే నా కూతురు వచ్చేదాకా, అటువంటి మనసు నా బిడ్డకు లేదులేరా అనుకుంటే మీకు అటువంటి మనసు ఉండదు. లేదు దేవుడు మీకు మనసు ఇచ్చాడు అంటే తప్పకుండా వచ్చి ఇక్కడ వీడియో తీసి అందరికి పంపించే వారికి ఉండాలని కోరుకుంటున్నాను. నా ఆశ తీరుస్తాడని నా మనసుకు నమ్ముతున్నాను. ఒక్కరోజు కూడా దేవుని వాగ్దానం ఆగకూడదని కోరుకుంటున్నాను. దేవుని చిత్తంలో ఏముందో అదే నా తండ్రి మా జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలు.